ఇది నేను తయారు చేశాను మన అల్లరి కృష్ణుడి కోసం. కానీ ఇది తనకు సరిగ్గా సరిపోతుందా? తను ఎలా ఉంటాడు, ఎంత పొడుగో ఇది నీకెలా తెలుసు? నాకు తెలుసు స్వామి. నా మస్తిష్కం తన ముఖార విందం అంకితమైపోయింది. నా హృదయంలో తను పెద్దవాడైపోవడం నేను చూశాను. మరైతే నాకు కూడా చెప్పు దేవకి, తను ఎలా ఉన్నాడు? ఎంత అల్లరివాడు తను దేవకి. నీ అల్లరితనం ఎక్కువైంది. నీ వేషాలింక సాగవు. అర్థమైందా? స్నానం జపం చేసుకునేదేమీ లేదా? చెప్పు దేవకి, మన కుమారుడు ఎలా ఉంటాడు? విచిత్రమైన అనుభూతి. దివ్య ప్రభతో ఉన్నాడు. సూర్యుడి వెలుగు లాంటి వెలుగు తనది. చక్కటి మెరిసే గోధుమ రంగు. ఎవరు చూసినా సరే మనసు ఆనంద తన్మయంలో ఉండిపోతుంది. అమ్మ, నీళ్లు ఇంత చల్లగా ఎందుకుంటాయి? ఎందుకంటే నా కన్నయ్యకు స్నానం చేసేటప్పుడు ఆనందం కలగడానికి. కేశాలు ఎంతో ఘనంగా ఉన్నాయంటే వర్ష ఋతువులోని చీకటి మేఘంలా. కళ్ళల్లో ఎంతటి తేజం ప్రబలుతుందంటే అవి విరిసిన 2 కమలాలు. ఇక మాటలు ఏది కనిపిస్తే అది, ఏమిటి, ఎందుకు, ఎలాగంటే క్షణకాలం అన్ని తెలుసుకోవాలని ఎంత జిజ్ఞాస ఉందంటే చకితులను చేస్తాడు. తన ప్రశ్నలలో జగతి మొత్తం కనిపిస్తుంది. అమ్మా, ఎందుకు తెల్లవారుతుంది? ఎందుకంటే సూర్యదేవులు రథం ఎక్కి భ్రమణానికి బయలుదేరతారు కాబట్టి. కానీ సూర్యదేవులు భ్రమణానికి ఎందుకు బయలుదేరతారు? ప్రాణులన్నిటికీ వెలుగునివ్వడానికి. సూర్యదేవుని ప్రకాశం పసుపు రంగులో ఎందుకుంటుంది? ఎందుకంటే నా కన్నయ్య ధోతి పసుపు రంగులో ఉంది కాబట్టి. సరే అమ్మా, సూర్యదేవుడు గుండ్రంగా ఎందుకుంటాడు? ఎందుకంటే నా కన్నయ్య మాటలు కూడా గుండ్రంగా తిరుగుతుంటాయి కాబట్టి. కానీ అమ్మా, నీ అంగవస్త్రం ఎక్కడ పెట్టాను నేను? వస్త్రాల ఆభరణాలతో పాటు ఇక్కడే పెట్టాను కదా, ఎట్టెళ్ళిపోయింది? ఎంత బాగుండేది ఈ వాయువు దీన్ని ఎగిరేస్తూ నా కృష్ణుడి దగ్గరికి చేరిస్తే బాగుండు. ఇది ఇక్కడ పెట్టానా నేను? ఇంత అందమైన కళాకృతి దీన్ని చూడనే లేదు నేను. ఇది వేసుకున్నాక నువ్వు ఇంకా అందంగా ఉంటావు కన్నయ్య. రా. కానీ అమ్మా, ఇక చాలు కన్నా, ఇక ప్రశ్నలొద్దు. కదలకుండా ఉండు, నన్నిది నీకు పెట్టనివ్వు. పసుపు వస్త్రధారణలో తను నెమ్మలి పింఛం పెట్టుకుని అలంకరించుకున్నప్పుడు సరే, ఇక లేచి చూపించు నా కన్నయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఉన్నప్పుడేంటి దేవకి, ఎలా ఉంటాడు కృష్ణుడు? నెమ్మలి పింఛంతో పాటు అలంకరించుకొని సిద్ధమవుతాడు.
శ్రీమన్నారాయణుడు లాగుంటాడు. దేవకి, ఇవాళ కృష్ణుణ్ణి వర్ణించి నాలో కూడా ఆశ చిగురింపచేశావు. స్వామి ఉన్నంత వరకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ రోజు వస్తుందని నమ్మకం ఉంది. మన కుమారుడు కారాగార సమానమైన ఈ కక్ష నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తాడు. అప్పుడే కంసుని అత్యాచారాలను కూడా అంతం చేస్తాడు. మహారాజా కంసుల వారు వేంచేస్తున్నారు. జయ జయకారాలు ఆరంభించండి. మహాసామ్రాట్ మధుర నరేంద్రులు కంస మహారాజు గారికి జై! మహారాజు కంసులకు జై! మహారాజు కంసులకు జై! మహారాజు కంసులకు జై! మహారాజు కంసులకు జై! అస్తి సభకు అందరూ ఇక్కడ ఉపస్థితులై ఉన్నారా? ఉన్నారు మహారాణి. మరేంటి మీ సమాచారాలు? మాస పన్నులు పోగు చేసి కోశాగారంలో జమ చేయించాం మహారాణి. మనం త్వరలోనే వేరొక కోశాగారం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కొత్త శాస్త్రములు కూడా వచ్చాయి యువరాణి. ఇంతకు ముందు కూడా పదునైన అంచు కలిగి ఉన్నవి, ఎంతో అధిక శక్తి సంపన్నమైనవి మహారాణి. మన నిపుణ యోధులు స్వయంగా పరీక్షించారు వాటిని. ఏమైంది అక్లాసురా? నీ దగ్గర సలహాలు సమాచారాలు ఏమీ లేవా? సమాచారం తప్పకుండా ఇస్తాను మహారాణి. కానీ ముందు మహారాజు గారి గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను.
నాకు తెలుసు నా వెనకాల ఎవరున్నారో. అమ్మా మీకు ప్రతిసారి ఎలా తెలిసిపోతుందమ్మా? మీ కళ్ళు 4 వైపులు చూడగలుగుతాయా? కనపడనివ్వకండి ప్రభు. చెప్పు, నీకేం కావాలిప్పుడు? లడ్డు కావాలా? మరి బూరెలు కావాలా? అయితే నీకు ఖచ్చితంగా మీగడ వెన్న కావాలి. ఆ మరైతే నువ్వే చెప్పు కన్నయ్య, నీకేం కావాలి? నాకేం అవసరం లేదమ్మా, నేనే ఒకటి ఇవ్వాలని వచ్చాను. అవునా? మరైతే ఇవ్వు. చేయి ముందుకు చాపు. ఇది మీకోసం మాల కట్టి తెచ్చాను. నిజంగానా? కన్నయ్య, ఇది నువ్వే కట్టావా? అయితే దీన్ని నువ్వే నా చేతికి కట్టు. అమ్మా, ఎంత సులభం అనుకున్నానో అంత సులభంగా లేదమ్మా, చాలా కఠినంగా ఉంది. అయితే ఏమవుతుంది? కన్నయ్య ప్రతి కష్టాన్ని సులభం చేయడానికి అమ్మ ఉంది కదా, నేను కడతాను. అయిపోయిందా? అమ్మ, పూలింత అందంగా ఎందుకుంటాయి? ఎందుకంటే అవి నీలాగే అందంగా ఉంటాయి కాబట్టి. మరి ఈ పూలు ఎలా వస్తాయి? మొక్కల నుంచి. పూలన్నీ మొక్కల నుంచే వస్తాయా? అవును కన్నయ్య. అమ్మా, మొక్కలన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా, మరి పూలు వేరువేరు రంగుల్లో ఎలా పూస్తాయి? చెప్పవా అమ్మా? బోలెడు ప్రశ్నలు అడిగేశావు, ఇక నా పని చేసుకునివ్వు. అమ్మా, చివరిగా ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఇవాళే అడుగుతావు కదరా, లేదా సదానందుల వారిని పిలిపించి ముహూర్తం పెట్టించాలా? అమ్మా, నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఇవాళ నేను బయటికి వెళ్ళొచ్చా? పొద్దున్నుంచి అందుకే పూలిస్తున్నావు కదా, దాంతో అమ్మ ప్రసన్నమైపోయి సరే అంటుందని. నువ్వు సరే అన్నావా? వద్దు అన్నాను కదా, ఖచ్చితంగా వద్దు. సరిగ్గా విను, బుర్రలో కూడా వినిపించుకో. అయినా నువ్వు బయటికి ఎందుకోసం వెళ్ళాలి? నా మిత్రులతో ఆడుకోవడానికమ్మా. ఆ ఆటలేదో ఇక్కడే ఆడుకోవచ్చు కదా. నీ మిత్రుల్ని కూడా మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పు. నిజంగానా అమ్మా? పిలుచుకోనా? గోకుల రాకుమారుడికి తల్లిని నేను, అబద్ధం ఎందుకు చెప్తాను? నేనింకా ఇది కూడా అనుకుంటున్నాను, నా రాకుమారుడి మిత్రుల కోసం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని. నువ్వు చాలా మంచిదానివమ్మా.
ఇప్పుడే పిలుస్తాను వాళ్ళని. వెళ్ళు, జాగ్రత్తగా. వచ్చేశాడు, తను వచ్చేశాడు. ఏమైంది అక్కలసురా? నీ దగ్గర రాజ్యం కోసం సలహాలు ఏమీ లేవా? సలహా తప్పకుండా ఇస్తాను మహారాణి. ముందు మహారాజు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అక్లాసురా, నీ మర్యాద ఏమైపోయింది? వాళ్ళ నిలబడి మాట్లాడండి. నువ్వు రాజసింహాసనానికి సమాధానం చెప్తున్నావని మరవకు. సింహాసనం పైన సింహం లేనప్పుడు మర్యాద అనే ప్రశ్నే ఉండదు. నేను నిలబడి పూర్తి వినయంతో సమాధానం చెప్పేవాణ్ణి. నిజంగా ఇక్కడ మహారాజు కంసుల వారు ఉండుంటే. గత 3 సంవత్సరాలుగా ఈ సింహాసన భారాన్ని మోసింది ఎవరు? మహారాజు గారి ప్రతినిధి రూపంలో మధురని ఎవరు సమృద్ధిగా, అధిక శక్తిశాలిగా చేశారు? చెప్పండి, ఎవరి హస్తాల్లో క్షేమంగా ఉండగలిగింది మహారాజు కంసుల వారి రాజ్యపాలన? ఇదే కదా నా ప్రశ్న మహారాణి. సామ్రాజ్యం కంస మహారాజు గారిది, సింహాసనం కంస మహారాజుల గారిది. కానీ అదృశ్యమైంది ఎవరు? స్వయంగా కంస మహారాజు గారే. మీరే చెప్పండి మహారాణి, మహారాజు గారు ఎక్కడున్నారు? నీకు తెలియందా అకాలాసురా, మహారాజు తీవ్రమైన ధ్యానంలో ఉన్నారని? తమ రాజ్య ప్రజల హితం కోసం వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. రాజు మొదటి కర్తవ్యం ప్రజల గురించి ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా ప్రజలు వారిని చూడని కూడా చూడలేదు. అసలు జీవించి ఉన్నారా? ఆపండి! అందరూ పదండి, కన్నయ్య పిలుస్తున్నాడు. అమ్మా, కన్నయ్య పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నా. అమ్మ, కన్నయ్య పిలిచాడు, నేను వెళ్తున్నాను. ఇక చూడు, ఇల్లు కాస్త ఇప్పుడు ఆటల మైదానంగా మారుతుంది. క్రీడాకారులు వస్తూనే ఉంటారు. అందరికంటే ముందు వచ్చేవాడే కన్నయ్యకు అందరిలో ఇష్టుడు, ఆజ్ఞాకారి మిత్రుడు కూడా, సుబలుడు. నారాయణ నారాయణ, కన్నయ్య పిలిచాడని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వప్పుడే పండు తినేస్తున్నావు. మరి నేను ఎన్ని పిండి వంటలు చేస్తున్నప్పుడు వాటికి నీ కడుపులో చోటు మిగలదు కదా. నేను చూసుకుంటానత్తా. ఇదైతే ఇప్పుడు పూర్తి చేసేస్తాను. నువ్వు చేసినవి కూడా నేను తింటాను. ఫలాన్ని, అన్నాన్ని అవమానించను నేను. ఇక రెండోవాడొస్తాడు విపరీత ప్రవర్తనతో. మొత్తం గోకులంలో అందరికీ తెలుసు. కన్నయ్యకు మొట్టమొదటి మిత్రుడు సుమతి కుమారుడు ఉజ్వలుడు. అయ్యో, నెమ్మదిగా. కన్నయ్య, నీ స్వరం విని నేను వచ్చేసాను. నీకు తెలుసా ఎంత కష్టమవుతుందో? త్వరగా రావాలన్న తొందరలో పడిపోబోయి తప్పించుకున్నాను. అయినా ఉరుకులు పరుగులతో అందరికంటే ముందే వచ్చేసాను. కానీ అందరికంటే ముందు సుబలుడు వచ్చాడు. హాహా, కానీ ఎందుకంటే నేను వెళ్ళనిచ్చాను కాబట్టి వచ్చాడు. అరే, ఒక్కసారైనా వచ్చే అవకాశం దొరకాలి కదా మన మిత్రులకి, అవునా కాదా? ఒకడి కడుపు మాటలతో నిండదు, ఇంకొకటిది ఎంత తిన్నా సరిపోదు. కానీ సుబల,
నువ్వు తిన్నదంతా అసలు ఎట్టుపోతుంది? నా ఆకారం పెద్దది కదా, అందుకే అధికంగా ఆహారం అవసరం ఉంటుంది. సుబల, నువ్వేం చింతించకు, నీకిష్టమైన వంటకాలే చేశాను. పాయసమా? ఇప్పుడు చూడండి అందరూ, ఇప్పుడు వస్తాడు, తను మాట్లాడతాడు కానీ చాలా చాలా నెమ్మదిగా, కానీ పరుగు మాత్రం అశ్వవేగంతో ఉంటుంది. కన్నయ్య పిలుపు వినిపించింది, నా కాళ్లకు గతి పెరిగింది. అరే వా యశోదా, నీకన్నీ తెలుసు. ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరికి ఏ పదార్థాలు ఇష్టమో అని. నాకిది కూడా తెలుసు, తర్వాత ఎవరొస్తారు. అవునా? అయితే చెప్పు, ఎవరు? ఇప్పుడొచ్చేది గోకులానికి గొప్ప సత్యవంతుడు, పూర్ణత్త మనవడు మధుమంగళుడు. నారాయణ నారాయణ. సరే, నేను కూడా వచ్చేసాను, ఇక ఆడుకుందామా? కాని కన్నయ్య ఇప్పుడే ఆడటం మొదలు పెట్టాడు కదా. అదెందుకని? తన అన్న ఇంకా రానేలేదు. అన్న లేకుండా కన్నయ్య ఏదైనా మొదలు పెట్టడం అన్నది అసాధ్యం. అన్నెక్కడున్నాడు? కన్నా తన వసంతుడిని కలవడానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసే వస్తారు. అన్న వచ్చేశాడు. వసంతుణ్ణి అన్నయ్య ఎత్తుకొచ్చేశారు. నారాయణ నారాయణ నారాయణ. బలరాం, వసంతుని భుజాలపైన మోయాల్సిన అవసరమేముంది? భుజాలపై మోయకపోతే వచ్చేవాడు కాదు చిన్నాన్న. ఒక మూలాన బహిర్గతంగా కూర్చున్నాడు, ఇంకా నారాయణ నారాయణ అంటూ జపం చేస్తూ. ఇంకేం మరి, నారాయణ నామంతో అన్నయ్య సాయం చేశాడు కదా. భూత ప్రేతాల భయమా ఏమైనా? ఎందుకంటే నేను కూడా అదే దారిలో వస్తున్నప్పుడు అప్పుడు నా వెంట కూడా ఒక భూతం వెంట పడింది. దానికి ఇంత పొడవు చేతులున్నాయి, ఇంకా పాదాలు. భూతం కాదు, పిల్లి వెంట పడింది. సరే పదండి, మనం దాగుడు మూతలు ఆడుకుందాం. మహారాజులంటే నాకు అమిత గౌరవం, కానీ మహారాజు గారి స్థానం ఇంకెవరూ తీసుకోవడానికి వీల్లేదు. మీరందరూ ఆలోచించండి, మహారాజు గారు తమ ప్రజలతో దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు? మీరు అస్త్రశస్త్రాలు వచ్చాయని చెప్పారు కదా, చూపించండి. అలాగే, తీసుకురండి. ఇలా ఖడ్గాన్ని చూపించి భయపెట్టి నా నోరు మూయించగలరు, కానీ మనసులో ఉద్భవిస్తున్న ప్రశ్నలను మీరు ఆపుతారా? మహారాణి, అకలాసురుడి ప్రశ్న ఉచితమైనదే. మిగతా సభాసదులందరి కోరిక కూడా మేమందరం మహారాజు గారిని చూడాలనుకుంటున్నాము. మహారాణి, ఒకసారి మహారాజు గారి దర్శనం కల్పించండి. పొరపాటున ప్రాప్తికి క్రోధం వచ్చిందంటే వీరి అభిలాష వీరి ప్రాణాల్ని హరించేస్తుంది. అయితే మీరంతా కోరేదేంటి? మహారాజు తపస్సుకి భంగం కలగాలనా? నేను మహారాజు గారిని ధ్యానం నుంచి మధ్యలోనే రమ్మని చెప్పమంటారా? యుద్ధ పరిస్థితి వచ్చేంత వరకు ఈ ఖడ్గం ఊరిలో ఉంటేనే బాగుంటుంది. అవసరం లేనప్పుడు జహ్వా నోటి లోపలుంటే బాగుంటుంది. మీ అందరికీ మహారాజుని కలిసేందుకు పూర్తి అవకాశం ఉంది. అందువల్ల నేటి అశ్వయుజ పూర్ణిమ రోజున కంస మహారాజు మీ అందరినీ అవశ్యంగా కలుసుకుంటారు. మహారాజా కంసుల వారికి, మహారాజా కంసుల వారికి, మహారాణి అస్తి మహారాణి ప్రాప్తికి.
అకాలసురా, రావడం మర్చిపోవద్దు. మనం కూడా మన పని మొదలు పెడదామా? అక్కయ్య పదండి. భోజనానికి కాస్త వేచి ఉండాల్సిందే. మీరింకా ఏం చూస్తున్నారు? ఆట మొదలు పెట్టండి. చెప్పండి, ముందెవరు లెక్క పెడతారు? సరే. ఎప్పుడు నా కన్నయ్యనే ముందాడిస్తారు. దానికి నా అమాయకపు కన్నయ్య ఒప్పేసుకుంటాడు కూడా. పిల్లలకు ఎలా సంతోషంగా ఉంటే అలా ఆడుకొని రాదు. కనీసం ఒక్కరైనా నా కన్నయ్యకు దాక్కునే అవకాశం ఇవ్వాలి కదా. మహాప్రావీణ్యుడు దాక్కోవడంలో ఇది ఎవరికి అర్థమవుతుంది? 1 కన్నయ్య మోసం చేయొద్దు. లేదంటే మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. 1 దాక్కునే వాళ్ళు అనేకం. 2 అందరూ వెళ్ళి దాక్కోండి. 3 బూర ఊదుకుంటూ వస్తున్నాడు భీముడు. 4 అందరూ తయారు కదా. 5 చూడండి ఇప్పుడు కన్నయ్య నాట్యం. ఏం చేస్తున్నావు యశోద? నీ ధ్యాస ఎక్కడుంది? ఇక్కడే ఉంది అక్కయ్య. జలం ఎక్కువయ్యాయి కదా, ఇంకొంచెం పిండి కలుపుతాను. పిల్లలందరూ కడుపు నిండా పూరీలు తింటారు. దాక్కోవడంలో స్వయంగా పారంగతుడైన నా ముందు ఎంతసేపు దాక్కుంటారో చూస్తాను. ఆట సాకుతూ అయినా ఒక్కసారి బయటికి రా కృష్ణ. రా, వచ్చి చూడు, నీకోసం ఎవరు ఇంతగా ఆరాటంతో ఎదురు చూస్తున్నారు. కన్నయ్య, బయట ఎవరిని దాక్కోవద్దని చెప్పాను. బయట ఎవరు దాక్కోలేదు. మరింకెక్కడ దాక్కొని ఉంటారు? నాకు తెలుసు. వంట సిద్ధం అవ్వగానే ముందు ఎవరొస్తారో తినడానికని. సుబలుడు. ద్వారం వెనక సుబలుడు దాక్కున్నాడా? నీకు తెలుసా రోహిణి అక్కయ్య, నా కన్నయ్య ఎవ్వరికీ భయపడడు. భూతాలని, ప్రేతాలని, ఇక పిల్లి, ఎద్దు అయితే అసలు లెక్కలోనే ఉండవు. ఖచ్చితంగా అమ్మ వసంతుడి గురించి సంకేతం ఇస్తుంది. వసంత, నువ్వు కుండలో దాక్కున్నావు కదా, రారా బయటికి రా. యశోద చిన్నమ్మ నీకు సహాయం చేస్తుంది కదా. బావుందిరా, నేను నా పని చేసుకుంటున్నాను. మీరందరూ ఆడుకుంటున్నారని నేను భాండాగారం కక్షలోకి కూడా వెళ్ళడం లేదు. భాండాగారంలో ఎవరో దాక్కునున్నారన్నమాట. పెద్దమ్మ తనకి సంకేతాలు ఇస్తుంది. ఇది మంచిది కాదు చిన్నమ్మ.
మీరు మోసం చేస్తున్నారు పెద్దమ్మ. బావుందిరా. నేను మోసం చేయడమా? ఇది అసలు జరగనే జరగదు. మీరు కన్నయ్యకి సంకేతాలు ఇచ్చారు. మీరు మోసం చేస్తున్నారు పెద్దమ్మ. అలాగా? నేను మోసం చేస్తున్నానా? మీరందరూ ముందు వాణ్ణి దొంగని చేసి మోసం చేస్తున్నారు. ఇది సరికాదు పెద్దమ్మ. పెద్దమ్మ మోసం చేసింది. కానీ ఇదైతే నిజం కాదు. చిన్నమ్మ నీకు సహాయం చేసింది, అవునా? నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది యశోదా. పిల్లల మధ్యలోకి మీరెందుకు వస్తున్నారు? అరే నేను మధ్యలోకి వచ్చానా? పిల్లల మధ్యలోకి నువ్వే వచ్చింది. ఇది సరికాదు పెద్దమ్మ. మీ ఆట మధ్యలోకి నేనొచ్చానా? ఖచ్చితంగానా? ఎందుకంటే మీకోసం రుచికరమైన క్షీరపాయసం పూరీలు చేద్దామని వెళ్తున్నాను. అది కూడా వెన్న వేసి. అమ్మ నాకంటే చతురురాలు. ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నేను మీ మధ్యలోకి వచ్చానా? లేదు. నేను మోసం చేస్తున్నానా? లేదు. ఖచ్చితంగానా? అవును పెద్దమ్మ, మీరైతే మీ పనిలో ఉన్నారు. మా కోసం పిండి వంటలు చేస్తున్నావు. ఇంకే మరి, అందరూ వరుసగా కూర్చోండి, రుచికరమైన భోజనం తిందురు గాని. రండి. ఒక్కసారి బయటికి రా కృష్ణ. నా బాధ నీకు చెప్పుకోవాలి. ఇక నీ నుంచి సుఖాన్ని పొందాలి. నాకున్న ఒకే ఒక్క సుఖాన్ని పొందాలి. అందరికీ నమ్మకంగా చెప్పడం అయితే చెప్పావు, కానీ ఈ పరిస్థితుల్లో సభాసదులు ఎలా కలవగలుగుతారు? ఒకవేళ త్వరలో వాళ్ళు మహారాజుని కలవకపోతే మీరు మృతులనుకొని అందరూ విద్రోహం చేస్తారు. మనలను రాజసింహాసనం నుంచి దింపేస్తారు. మన మీద దాడి చేసినప్పుడు మనం ఇంకేం చేయలేం కూడా. అందువల్ల మన దగ్గర వేరే దారేది లేదు. అస్తే మనం ఏదో విధంగా వీరిని ఈ కక్ష నుంచి బయటికి తీసుకురావాల్సిందే. బలరామా, కన్నయ్య ఎక్కడా? నాకు తెలియదు చిన్నమ్మా. యశోద ఎక్కడో ఉండుంటాడు. చూడు, ఈ వంటల సువాసనతో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడే ఉండేవాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కయ్య, మీరు వెళ్ళి భోజనం సంగతి చూసుకోండి. నేను వెళ్ళి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. వచ్చే రా, ఇంకా దగ్గరికి రా కృష్ణ. వచ్చే కృష్ణ, దగ్గరికి రా కృష్ణ. కన్నయ్య, కన్నయ్య,
నా స్వామి, నా కన్నయ్య, ఇవాళ నా ఎన్నో ఏళ్ల కోరిక తీర్చేశావు. నీ చరణ స్పర్శ కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఇంత దీర్ఘకాలం ఎదురు చూడాల్సి వచ్చినందుకు క్షమించు భూదేవి. చెప్పండి, ఈ ఆలస్యానికి ప్రాయశ్చిత్తంగా నన్నేం చేయమంటారు? నాకు కావలసింది నాకు ముందే లభించేసింది ప్రభు. మీ చరణ కమలాలు నాపై మోపి మీరు నన్ను కృతార్థురాలిని చేశారు. కానీ నేను మీకివ్వడానికి నా దగ్గర తుచ్చమైన మట్టి, రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు. మీకు నేను ఏం బహుమతి ఇవ్వగలను ప్రభు? మీరు ప్రాణులన్నిటికీ మీ పైన స్థలం కల్పిస్తున్నారు దేవి. ఎవరు పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఎవరితోనూ పక్షపాతాన్ని చూపవు. అందువల్ల మీ మన్ను రాళ్ళు తుచ్చమైనవి కాదు దేవి. మీరు నిజంగానే నాకేదైనా కానుక ఇవ్వాలనుకుంటే ప్రేమ అంకితభావంతో మీ మన్నునివ్వండి. నేను ఆనందంగా స్వీకరిస్తాను. సంవత్సరాల్లో స్వామి ధ్యానం ఎన్నడూ భంగం కాలేదు. అలాంటిది ఇంత అకస్మాత్తుగా ఏం జరిగింది? స్వామి, మహారాజా, మహారాజా కొంచెం నెమ్మదించండి. రాజాస్థానంలో మాటిచ్చావు అందరి సమక్షానికి స్వామిని తీసుకొస్తానని. కానీ ఈ స్థితిలో ఇదెలా సాధ్యం? మహారాజా,